నాటుకోళ్ల పెంపకం మన గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటి నుంచో కొనసాగుతున్న వ్యాపకం. ఇంటికి కావాల్సిన మాంస అవసరాల మేరకు మాత్రమే పెంచుకునేవారు. అయితే నాటుకోళ్లకు ఉత్పాదక శక్తి తక్కువ. శరీర బరువు పుంజుల విషయంలో 2.5 నుండి 3.5 కిలోల దాకా ఉంటుంది. పెట్టెలు 1.5 నుండి 2 కిలోల వరకు ఉంటాయి. అయితే వీటిని సంకరపరిచి అభివృద్ధి చేసిన పెరటి రకాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. వాటిని వ్యాపార పరంగా పెంచుకొని అదనపు ఆదాయాలను పొందుతున్నారు రైతులు. పెరటికోళ్ల పెంపకం మన గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటి నుంచో కొనసాగుతున్న వ్యాపకం. ఇంటి మాంస అవసరాల మేరకు మాత్రమే పెంచుకునేవారు. అయితే ఎప్పటి నుంచో మనం పెంచుకుంటున్న ఈ నాటుకోళ్ల ఉత్పాదక శక్తి తక్కువ. శరీర బరువు పుంజుల విషయంలో 2.5 నుండి 3.5 కిలోల దాకా ఉంటుంది. పెట్టెలు 1.5 నుండి 2 కిలోల వరకు ఉంటాయి. వీటిని సంకరపరిచి అభివృద్ధి చేసిన పెరటి రకాలను వ్యాపారపరంగా పెంచుకొని అదనపు ఆదాయాలను పొందుతున్నారు రైతులు. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి పరిచిన కోళ్ల రకాలు రాజశ్రీ, వనరాజ, గ్రామప్రియ, గిరిరాజ, స్వర్ణధార, కృషిబ్రో మొదలైనవి. నాటుకోళ్లతో సంకరపరిచి అభివృద్ధి చేసిన ఈ రకాల కోళ్లు నాటుకోళ్లలాగే రంగు, ఈకలతో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటికి కూడా అనుకూల పరిస్థితులను తట్టుకోగల శక్తి ఉంది. ఇవి దేశీవాళీ కోడి కంటే ఎక్కువ బరువు తూగుతాయి. గుడ్ల ఉత్పత్తి, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. ఇవి ప్రతి సంవత్సరం 160 నుంచి 180 గుడ్ల వరకు ఇస్తాయి. శరీర బరువు 3.5 నుంచి 4.5 కిలోల వరకు ఉంటుంది. ఇక మేము ఇంప్రూవ్డ్ రూరల్ బ్యాక్యార్డ్ పౌల్ట్రీ చిక్స్ ప్రొడ్యూస్ చేసి 4 నుంచి 6 వారాలు పెంచి తర్వాత రైతులకు ఇస్తామండి. ఇక్కడ నుండి ప్రస్తుతానికి మన దగ్గర ఈ రూరల్ బ్యాక్యార్డ్ పౌల్ట్రీ 4 బ్రీడ్స్ ఉంటాయండి. ఒకటేమో వనరాజ, ఒకటేమో రాజశ్రీ, ఒకటేమో రెయిన్బో రూస్టర్, ఇంకోటి గ్రామప్రియ. ఈ వనరాజ మరియు రెయిన్బో రూస్టర్ ఏమో ఎక్కువ శాతం మాంసానికి మనకి వస్తాయని గుడ్లు తక్కువ పెడతాయి. ఈ వనరాజ మరియు రెయిన్బో రూస్టర్స్ అనేటివి సంవత్సరానికి 150 గుడ్లు పెడతాయండి. ఇవి బరువు వచ్చేసి ఒక 3 మంత్స్ టైంలో 2 kg వచ్చేస్తాయండి. మార్కెట్ ఏజ్కి అది మార్కెట్ ఏజ్ అంటే మనం తీసేసే ఏజ్. అదే మన ఇప్పుడు ఈ కోళ్ళకును మన దేశవాళీ కోళ్ళకు డిఫరెన్స్ అంటే మన దేశవాళీ కోళ్ళు సంవత్సరానికి 30-40 మ్యాక్సిమం 50 గుడ్లు పెడతాయండి. అవే ఇవి రూరల్ బ్యాక్యార్డ్ పౌల్ట్రీ చిక్స్ అనేటివి ఇవి ఇంప్రూవ్డ్. ఇవి మనకు కొంచెం మా బ్రాయిలర్ లేయర్ కన్నా కొంచెం గుడ్లు మాంసం తక్కువ వస్తుంది. కాకపోతే మన దేశవాళీ కన్నా చాలా ఎక్కువ వస్తాయండి. వీటి రోగ నిరోధక శక్తి కూడా బ్రాయిలర్స్ కానివ్వండి, లేయర్స్ కానీ వాటికన్నా ఎక్కువ ఉంటుంది. ఇది రోగం తట్టుకునే శక్తి. వనరాజ, రాజశ్రీ, రెయిన్బో రూస్టర్, గ్రామప్రియ లాంటి అభివృద్ధి పరిచిన రకాలను రైతులకు అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కోళ్ల పెంపకం ద్వారా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఆదాయం పొందవచ్చని అధికారులు చెప్తున్నారు. మనం చూస్తున్న ఈ వనరాజ కోళ్ల ఉత్పత్తి కేంద్రం వరంగల్ జిల్లా హన్మకొండ మండలం మామునూరులో ఉంది. ఇక్కడ ఈ పెరటి కోళ్లను సబ్సిడీ కింద రైతులకు అందజేస్తున్నారు. ఈ అభివృద్ధి పరిచిన కోళ్లు దేశీవాళీ కోళ్ల వలె పెరట్లో తిరుగుతూ దొరికిన ఆహారాన్ని తింటాయి. అలాగే రాత్రిపూట కూడా ఇంట్లోనో లేదా దగ్గరలో ఒక గూటులోనో లేదా ఒక గంప కింద కప్పి ఉంచవచ్చు. వీటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే బయట రైతుల ఇళ్ళలో పడిపోయిన దానా ఇతర వస్తువులు అవి మేసి మనకు గుడ్లు పెట్టాలని, గుడ్లు కానివ్వండి, మాంసం కానివ్వండి. ఇవి ఫీడింగ్ చేయకుంటేనే బయట తిరిగేసి కరెంటు పురుగులు కానివ్వండి, పెంటలలో దొరికే పురుగులు కానివ్వండి, కింద పడిపోయిన గ్రెయిన్స్, స్కావెంజింగ్ మోడ్ ఆఫ్ ఫీడ్ అంటాం దాన్ని మనం. గ్రెయిన్స్ తినుకుంటూ బయట ఉన్న గ్రెయిన్స్ తినుకుంటూ పెరగాలి. ఇవి ఈవెన్ ఏం దొరకని పరిస్థితులు ఈవెన్ గడ్డి అయినా తిని బతుకుతాయండి. ఇవి గడ్డి అంటే సూబబుల్ పెట్టవచ్చు, సూబబుల్ కానివ్వండి, ఏ ఏ ఏ రకం సూబబుల్ కానివ్వండి, ఇంకా ఆకుకూరలు కానివ్వండి, వేస్టేజ్ అయిన ఆకుకూరలు, 2 ఊళ్ళలో చేపలు పట్టినాక మిగిలిపోయిన వేస్టేజ్ ఎండబెట్టుకుని వేస్తే అది సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అవి బాగా వస్తుందండి, వెయిట్స్ బాగా వస్తాయి పెట్టేస్తే. ఈ అభివృద్ధి చేసిన రకాల గుడ్లను నాటుకోళ్ల కింద పెట్టి పొదిగించవచ్చు, లేదంటే ఇంక్యుబేటర్ ద్వారా పొదిగించవచ్చు. నాటుకోడి పొదిగిన తర్వాత వచ్చే పిల్లల సంరక్షణ ఆ నాటుకోడే చూసుకుంటుంది. అదే ఇంక్యుబేటర్ ద్వారా పొదిగిన పిల్లల్ని బ్రూడర్ కింద ఉంచి తగిన వేడి లభించేలా చూడాలి. దీన్ని బ్రూడింగ్ అంటారు. ఈ విధంగా బ్రూడర్లో 4 వారాల వరకు కోడి పిల్లలను రక్షణ కల్పించాలి. ఈ సమయంలో పిల్లలకు కావలసిన దానాను, నీటిని అందించాలి. ఆ తర్వాత పిల్లలను బయటికి తిరగడానికి వదలవచ్చు.
సరే అదే అండి, ఇప్పుడు మన దేశం కోళ్ళకు మనకు 40 గుడ్లు వస్తాయి సంవత్సరానికి. అవే ఈ కోళ్ళకైతే జాతిని బట్టి ఇప్పుడు రాజశ్రీ కోళ్ళు ఉన్నాయనుకోండి, రాజశ్రీ కోళ్ళు సంవత్సరానికి 180 గుడ్లు వస్తాయండి. ఇప్పుడు ఒక్కొక్క రైతు 5 రూపాయలకు అమ్ముతున్నారండి ఈ గుడ్లు. ఈ గుడ్డు సైజు ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు గుడ్డు కొంచెం లైట్ గోధుమ కలర్లో వస్తాయండి. ఇంకొక అంటే ఇప్పటివరకు మీకు నోటీస్కి వచ్చిందో లేదో, ధర్మసాగర్లో ఈ పుంజులు దాటితే 5 రూపాయలు తీసుకుంటున్నారండి పెట్టె మీద. గుడ్డు 5 రూపాయలకు అమ్ముతున్నారు, పుంజు దాటితే 5 రూపాయలు. కొన్ని ఊళ్ళలో ఈ వనరాజ పుంజులు దేశం పెట్టెల మీద దాటితే 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి. ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి మేము సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఇస్తున్నాము. అది సబ్సిడీ పర్సెంట్ 40 రూపీస్ అండి. ఈచ్ రైతుకు 45 కోళ్ళు ఇస్తామండి. దాంతోపాటు 900 రూపీస్, దాంతోపాటు 750 రూపీస్ నైట్ షెల్టర్ కింద ఇస్తామండి. ఇప్పటివరకు మన వరంగల్లో నేను ఈ స్కీమ్లో ఈ సంవత్సరము ఇక్కడ మా హ్యాచర్లో దాదాపు సంవత్సరానికి 1,20,000, నెలకు ఒక 12,000, నెలకు నుంచి 1,20,000, 1,50,000 నుంచి 1,60,000 ఇప్పుడు దీని ప్రొడక్షన్ కెపాసిటీ అండి. ఈ మధ్యలో కలెక్టర్ గారి సౌజన్యంతో ఒక కొత్త మిషన్ కూడా కొనడం జరిగింది, కొత్త మిషన్ కూడా వస్తున్నది. అది వచ్చేస్తే మనకు దాదాపు ఇక్కడ ప్రొడక్షన్ కెపాసిటీ 2 lakhs per month అవుద్ది, 2 lakhs per year అవుద్దండి మనకు. వనరాజాతో పాటు పలు ఇతర రకాల అభివృద్ధి పరిచిన పెరటి కోళ్లను సబ్సిడీ కింద ప్రభుత్వం అందజేస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలి. బ్రాయిలర్ కోళ్ల పెంపకానికైతే పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా అధికంగా ఉంటుంది, శ్రమ కూడా అధికమే. అయితే ఈ అభివృద్ధి పరిచిన పెరటి కోళ్ల పెంపకం ద్వారా ఆ సమస్యలేవి ఉండవు. బ్రాయిలర్ కోళ్ళు అయితే ఫామ్లోనే ఉంటాయి. పెరటి కోళ్ళు ఆరుబయట తిరుగుతూ ఉంటాయి కాబట్టి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. 5 kgs వరకు వస్తుంది స్వామి. వనరాజ అయితే 5 kgs. ఇది వైట్ గ్రామ ప్రియ అయితే ఇయర్లీ వచ్చేసి 180 eggs పెట్టుంది, 3 kgs వస్తుంది. అంటే దీనికి రోగ నిరోధక శక్తి ఎట్లా ఉంది వీటికి? తట్టుకునే శక్తి అంటే తట్టుకునే శక్తి అంటే సేమ్ మన నాటుకోళ్ళ లాగానే ఇవి కూడా ఉంటాయి, సేమ్ నాటుకోళ్ళ కదా. కాకపోతే ఇవి ఏమవుతుంది అంటే కొంచెం కుక్కల నుండి పిల్లల నుండి జాగ్రత్త తీసుకోవాలి. హెవీ బర్డ్ కాబట్టి ఉరకలేక ఉంటాయి. మన నాటుకోళ్ళు అయితే హెవీ వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి అవి కొంచెం ఈజీగా ఉంటాయి. కోళ్ల పాకలను శుభ్రంగా ఉంచుకుంటూ ఎప్పటికప్పుడు వాటికి వచ్చే వ్యాధులపై అవగాహనతో వీటి పెంపకాన్ని చేపట్టాలి. సమీపంలోని పశు వైద్య శాఖ అధికారులను కానీ వ్యవసాయ శాఖ అధికారులను కానీ సంప్రదించి సబ్సిడీ కింద పెరటి కోళ్ల పిల్లల్ని తెచ్చుకొని పెంచుకునే రైతులు తప్పకుండా అదనపు ఆదాయాలు పొందుతారు. అజీజుద్దీన్, సాక్షి న్యూస్, వర్ధన్నపేట, వరంగల్ జిల్లా. నిరసన తెలపడానికి అనేక మార్గాలు. కొంతమంది ఉద్యమ బాట పడతారు, మరికొంతమంది మౌన ప్రదర్శన చేస్తారు, ఇంకొంతమంది హింసను ఎన్నుకుంటారు. కానీ రాజధాని ప్రాంత మహిళలు మాత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గులతో తమ నిరసన తెలిపారు. ముగ్గుల ద్వారా తమ మనసులోని భావాలు చెప్పారు. రాజధానికి భూములు ఇవ్వమని పెనుమాక, ఉండవల్లి గ్రామస్తులు తెలిపారు. మా 3 పంటలు పండే భూమిని ఇవ్వదలుచుకోలేదు. మేము ల్యాండ్ ఇప్పుడు భూములు తీసుకునే పరిస్థితులు, ఇచ్చే పరిస్థితుల్లో మేము ఎట్టి పరిస్థితుల్లో లేము. దాన్ని నిరసనగా మేము ముగ్గులతో కూడా చెప్తున్నాము. ఇంట్లో మేము పండుగ చేసుకున్న పరిస్థితుల్లో కూడా లేము. మేము బాధ భయాందోళనలో ఉన్నాము. సీఎం గారు ఇప్పుడైనా మేము సీఎం దృష్టికి తీసుకువెళ్తున్నాము. 1000 ఉత్తరాలు రాసినా కూడా ఆయన స్పందించలేదు. ఇప్పటికైనా స్పందించి ఆయన మా దగ్గరకు వచ్చి మా బాధను ఏదో విని గ్రామంలోని భూములను తీసుకోవద్దని దయచేసి చంద్రబాబు నాయుడికి నమస్కారంతో తెలియజేస్తున్నాం. వాతావరణం బాగుంది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో పండుగ వాతావరణమే లేదు. ఎవ్వరి మొహాన నవ్వు అనేది లేదు, కనిపించటం లేదు. పంట చేతికొచ్చే వేళ మన పల్లెటూళ్ళు కళకళలాడతాయి. సంక్రాంతి శోభతో రైతుల లోగిళ్లలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. అయితే ఈ సంతోషాలను రైతుకు దక్కనీయకుండా చేసే శక్తులను ఐకమత్యంతో ఎదుర్కోవాలి. అప్పుడే వ్యవసాయం 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. రైతులు ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరి కష్ట సుఖాలను మరొకరు పంచుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే పల్లెసీమల్లో ఆరోగ్యకర వాతావరణం వెల్లివిరుస్తుంది. ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఓటమి లేదండి. బతుకులు కలిసి పరిశ్రమిస్తే ఫలితం మనదండి. శ్రమజీవులు ఈనాడే
మనదే జయం మనదే జయం మనదే ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఓటమి లేదండి పదుగురు కలిసి పరిశ్రమిస్తే ఫలితం మనదండి la 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 దళారీలతో దగాకోర్లతో రాజీ అంటూ లేనే లేదు ఏ నాటికైనా దున్నేవాడిద భూమి ఆ మన్నుకు వాడా సామి జయం మనదే జయం మనదే జయం మనదే ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఓటమి లేదండి పదుగురు కలిసి పరిశ్రమిస్తే ఫలితం మనదండి మరీ చాలా రోజుల క్రితం కాదు, మొన్న సోమవారం నాడు సంతోషంగా ఉన్నారు బెల్లం రైతులు. బుధవారం నాటికి వారి సంతోషమంతా ఆవిరైపోయింది. దేశంలోనే పేరొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్లో బెల్లం ధర పడిపోవడమే దీనికి కారణం. సోమవారం నాడు అనకాపల్లి బెల్లం మార్కెట్లో క్వింటాల్ ధర 3,200 రూపాయలు. ఇప్పుడు ఇది 2,780 రూపాయలకు పడిపోయింది. సంక్రాంతి కానుకగా తెల్ల కార్డు వినియోగదారులకు ఉచితంగా బెల్లం ఇవ్వడంతో రీటైల్ షాపుల్లో డిమాండ్ పడిపోవడం, మార్కెట్లో దళారుల మోసాలు తదితర కారణాలతో ధర పడిపోయింది. ఇప్పటికే హుద్హుద్ తుపాను ప్రభావంతో పంట నష్టపోయి దిగుబడి తగ్గిపోయి ఇబ్బంది పడ్డ తమకు ఇప్పుడు రేట్ రూపంలో మరో కష్టం వచ్చిందని రైతులు వాపోతున్నారు. హుద్హుద్ తుపాను రావడం వల్ల చెరుకు చాలా నష్టపోయాం. ఏదో నీరది పోయింది, అంతే కరెంటు వచ్చింది, ఆడుకుందాం అనే సమయంలో ధర ఒక్కోసారి హెచ్చు తక్కువలు ఉంటున్నాయండి. ఆ హెచ్చు తక్కువలు ఉండడం వల్ల డలారీ వ్యవస్థ బాగుపడుతుంది, రైతుకి గిట్టేది మళ్ళీ మామూలు పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తక్షణమే ఈ రైతు మీద దృష్టి పెట్టవలసిందిగా. సోమవారం నాడు రికార్డు స్థాయిలో 3,200 రూపాయలు ధర పలికింది. రికార్డు స్థాయి ధర ఉన్నదని రైతుల్లో చాలా ఉత్తేజం పలికింది. కానీ నిన్న మార్కెట్లో 2,800కి పడిపోయింది రేటు. పడిపోతే ఒక్కసారి అంత రేటు పడిపోతే రైతు ఈ చంద్రాన్ని కానుకలు ఇస్తుండే బెల్లం కొంటారు, ఇంకా రేటు ఇంకా ఆశాజనకంగా ఉంటుందని మేము అనుకున్నాం. అయినా మాకు మామూలు పరిస్థితి వచ్చింది. పండగ చప్పగానే జరుగుతుంది. బొడ్డేటి సూర్యనారాయణ, అరవపాలెం, ములంపా మండలం, విశాఖ జిల్లా. మేము చెరుకు ఎక్కువ పండిస్తాం. చెరుకు ఎక్కువ పండించిన తర్వాత మాకు హుద్హుద్ తుఫాను వచ్చి చాలా నష్టపోయిన తర్వాత ఏదో క్రెషర్ ఆడుకుంటున్నాం. కరెంట్ ఎప్పుడో రాత్రుల్లో పొగులు ఎత్తున్నారు, పొగులు తగ్గించేస్తున్నారు. రాత్రులు ఈ లైన్ వల్ల పొగులల్లా పని చేసుకుని రాత్రులు ఇస్తున్నారండి. రాత్రులు ఇస్తే రాత్రుల్లో కూడా సగం రాత్రి దాకా కెసర్లాంటి ఉండి పని చేసుకుంటున్నాం. మొన్న ఒక రోజు బాగా ధర పలికిందండి. ధర పలికితే మాకు సంతోషించాం. నిన్న అకస్మాత్తుగా పాకం దగ్గర ఒక 1000 రూపాయలు మాకు పోయిందండి. పోతే మరి హుద్హుద్ తుఫాను చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకగానే మాకు బెల్లాలు అవి పంచితే రేటు పెరుగుతుందని మేము ఆశపడ్డామండి. ఆశపడినా సరే మాకు నిరాశ వచ్చిందండి. మరి రైతులకి ఎలాగంటే మేము ఎలా బతకాలండి? ఎంత కష్టపడి పని చేసినా సరే మార్కెట్ పంపిస్తే బోకర్లకే పని చేస్తుంది, కానీ లావాదేవీలు అన్నీ అలా చూసుకుంటాను, కానీ రైతుకు వచ్చి లాభం గురించి ఎవరో పట్టించుకో